హాయ్ అండి, నేను మీ విజయమ్మ లక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు నేను టమాటా ఆలుగడ్డ, ఇదిగోండి టమాటా ఆలుగడ్డ ఇలా సన్నగా తరగాలండి. టమాటా ఇలా సన్నగా తరగాలి. తర్వాత ఇందులోకి పచ్చిపప్పు అండి, పచ్చిపప్పు కూడా వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర అండి, ఇది జీలకర్ర, ఇదిగోండి జీలకర్ర పొడి. తర్వాత ధనియా పొడి అండి, ఇది ధనియాల పొడి. ఇది చెక్క లవంగ జీలకర్ర ఇవన్నీ వేసి కొట్టిన పొడి అండి. ఇది కొబ్బరి తురుమండి. ఇవన్నీ వేసి నేను టమాటా కర్రీ చేస్తున్నా చూడండి. ఫస్ట్ ఆయిల్ వేయాలండి. ఫస్ట్ ఆయిల్ వేయాలండి. తర్వాత మిరపకాయలు 2 అండి, ఎండు మిరపకాయలు 1, 2గా కట్ చేసి వేసుకున్నానండి. తర్వాత ఇది తాలింపు గింజలు అండి, పోపు దినుసులు కొంచెం వేయాలి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఇది వేగిన తర్వాత అవి వేసుకుందామండి. వంటలు కూడా చేస్తున్నానండి, వంటలు కూడా చేయమంటున్నారని వంటలు కూడా చేస్తున్నా. విజయమ్మ లాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ మధ్య ఐ ఆపరేషన్ అయిందండి నాకు, అందుకని చెప్పి నేను ఒక 10 days ఏం చేయట్లేదు. తర్వాత 2 చిల్లిపాయ రబ్బలు వేద్దామండి. తర్వాత ఇందులో టమాటా వేద్దాం. తర్వాత ఇందులో పచ్చిపప్పు అండి, పచ్చిపప్పు వేద్దాం అనుకున్నాం కదా. పచ్చిపప్పు అంటే పచ్చిశనగపప్పు అంటారండి, పచ్చిశనగపప్పు. తర్వాత బంగాళదుంప ముక్కలు ఇలా సన్నగా తరిగిన ముక్కలు. ఇందులో కొంచెం పసుపు వేయాలండి, చిటికెడు.
పసుపు కొంచెం, తర్వాత కారం అండి, కొంచెం కారం, కొంచెం అండి, తర్వాత అండి కొబ్బరి తురుము అండి, కొబ్బరి తురుము కొంచెం వేద్దాం. ఒక 3 స్పూన్లు వేసానండి కొబ్బరి తురుము. ఇంకో స్పూన్ వేద్దామండి. 4 స్పూన్లు కొబ్బరి తురుము వేసానండి. తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది ఒక 1/2 స్పూన్ అండి. అల్లం వెల్లుల్లి పేస్టు 1/2 స్పూను, చెక్క, లవంగ, జీలకర్ర పౌడర్ అండి ఇది ఒక చిటికెడు వేద్దామండి. ఇది ధనియాల పొడి అండి, ఇది కూడా కొంచెం వేద్దాం. ఒక 1/2 స్పూన్ మైన, ఒక 1/2 స్పూన్ వేద్దామండి. అంతేనండి. ఇంకా ఇది కొంచెం కలబెట్టాలండి. కొంచెం కలబెట్టి ఈ ఆయిల్లో కొంచెం వేగితే బాగుంటుందండి. ఆయిల్లో కొంచెం వేగితే బాగుంటుంది. కొంచెం ఆయిల్లో వేగాలండి. ఆయిల్లో వేగిందండి. కొంచెం వాటర్ పోద్దామండి. ఇది గ్రేవీ కర్రీ అండి. గ్రేవీకి సరిపోను వాటర్ పోస్తే వాటర్లో కొంచెం ఉడుకుతుందండి, బాగుంటుంది. తర్వాత మనకు సరిపోను సాల్ట్ వేసుకుందామండి. అంటే ఒకళ్ళు ఎక్కువ తింటారు, ఒకళ్ళు తక్కువ తింటారు కదా, అందుకని సాల్ట్ వేద్దాం కొంచెం సరిపోయిన మనం. ఇది బాగా ఉడకాలండి. ముక్కలు కొంచెం ఉడికిన దాంట్లో ఉంచితే గ్రేవీ అయిపోయినట్టు అనేది. పూరీలో బాగుంటుందండి, చపాతీల్లోకి తినొచ్చు, రైస్లోకి తినొచ్చు. చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతండి, ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి కర్రీ. అన్ని మసాలాలన్నీ వేసాం కదండి, 5 మినిట్స్లో అయిపోతుంది.
చిన్న ప్లేట్ పెడదామండి, అది ఉడుకుతుంది. ఇది ఇలా ఉడుకుతుందండి. ఒక 2-3 మినిట్స్ ఉడికితే అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నా దగ్గర కరివేపాకు లేదండి, ఉంటే కరివేపాకు కొత్తిమీర 2 వేస్తే ఇంకా బాగుంటుందండి. స్మెల్ వస్తుంది కదా కరివేపాకు కొత్తిమీర వేస్తే. మన గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. సాల్ట్ సరిపోలేదు, సాల్ట్ కొంచెం వేసుకున్నాం, సరిపోలేదు. నేను కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలని కొంచెం ఎక్కువ పోసానండి వాటర్. మీకు సరిపోయినంత పోసుకుంటే సరిపోతుంది. సాల్ట్ కూడా సరిపోయిందండి. ఒక నిమిషం ఉడికితే సరిపోతుంది. నా ఛానల్ చూడండి, అందులో టెంపుల్స్ పెట్టాను, మాల్స్ పెట్టానండి, తర్వాత లుంబిని పార్కు, తర్వాత ఎన్టీఆర్ గార్డెన్స్ అన్నీ పెట్టానండి వీడియోస్, అన్నీ చూడండి.
ఓకే అండి, ఇదిగోండి కర్రీ టమాటా బంగాళదుంప పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అండి. మీరు ట్రై చేయండి. విజయమ్మ లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ అండి, నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్.